ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరచేతులు చెక్కుకొని తల్లి గర్భాన వేసిన ప్రతి బిడ్డలతో ఈ రోజున సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే పరిశుద్ధముగా జీవించడానికి ఈ వాక్యం ఎంతో విలువ గలది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గత కొంతకాలం నుంచి ఆయన ధన్యత గురించి మాట్లాడాడు. ఒక వ్యభిచార స్త్రీ ఏ విధంగా అందరి ముందు తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని మాట్లాడాడు. అనేక విధాలుగా తన పిల్లలు దేవుని మాట వినకుండా ఆటంకపరిచినప్పుడు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పడం అన్నీ విన్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు సాతానుకు లోబడితే నీ పతను నువ్వే తెచ్చుకుంటావు. ఈరోజు టాపిక్ ఏంటి? నువ్వు సాతానుకు లోబడితే నీ పతనం నువ్వే తెచ్చుకుంటున్నావు. దేవుని మాట వినకుండా నువ్వు సాతానుకు లోబడుతూ ఉన్నావంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకో, వాడి చేతికి ఇస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందేమో. లూకాసు వార్త 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించినప్పుడు నువ్వు దేవుని మాటల ప్రకారం నడవటానికి ఇష్టపడతావు. ఇక్కడ వాక్యం అసలు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎలా ఉన్నాడు? పరిపూర్ణముగా పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళలో ఏ పాపం కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు సమయం ఎవరికి ఇస్తున్నాడు అంటే దేవుడికి ఇస్తున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదంటే కారణం ఏంటంటే మొట్టమొదటిగా తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల మాట వినటం, తల్లిదండ్రులకు సహాయం చేయటం. వాళ్ళ నాన్న వడ్రంగి పని చేస్తున్నప్పుడు ఆ వడ్రంగి పనిని ఆయన కూడా సహకారిగా ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించాడంటే వాళ్ళను 30 సంవత్సరాల వరకు. ఎన్ని సంవత్సరాల వరకు? 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళు నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే తల్లిదండ్రుల మాటకు విధేయుడై, అంటే వాళ్ళ మాట వినినవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అక్కడ నుండి 3.5 సంవత్సరాలు దేవుని సువార్త కొరకే పరుగులు తీశాడు. ఎవరు? నరకానికి తన పిల్లలు వెళ్ళకూడదు, నరకములో అగ్నిగుండంలో పడకూడదని ఇక సువార్త మొదలుపెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. నీ శరీర అవయవాలు చూసుకోవడానికి కాదు, ఇది దేవుని మందిరం. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఇది. ఈరోజున ఆయన శరీరానుసారంగా కూడా కాదు, తల్లిదండ్రుల మాట కొరకు. తల్లిదండ్రుల మాట కొరకు. దేని కొరకు? తల్లిదండ్రుల మాటను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఏ రోజు కానీ తల్లికి కానీ తండ్రికి కానీ ఎదురు సమాధానం చెప్పలేదు. తండ్రి ఏ పని చెప్పినా ఆ పని చేసేవాడు, తల్లి ఏ పని చెప్పినా ఆ పని చేసేవాడు తప్ప నేను వెళ్ళను, నేను చేయను అన్న మాట ఎవరిలో లేదు? యేసయ్యలో లేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే తల్లిదండ్రుల యొక్క విధేయతలో ఉన్నాడు. బైబిల్లోనే నిర్గమాకాండ 20వ అధ్యాయం 5వ వచనం కొన్ని వచనాలు ఎలా ఉన్నాయంటే అక్కడ నువ్వు తల్లిదండ్రులను సన్మానింపు అంటే అక్కడ ఆజ్ఞను పాటిస్తున్నాడు. యేసు ప్రభు వారు మోషే ఆనాడు రాసిన నిర్గమాకాండ 20వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలో కొన్ని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానింపు. ఏమంటున్నాడు? తల్లిదండ్రులను సన్మానింపమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు సన్మానించకపోతే నువ్వు సాతాను చేతిలో చిక్కిపోతావు. నీలో పరిశుద్ధత రాదు. నీ తల్లిని తండ్రిని ప్రేమించకపోతే నీలో ఏమి రాదు? పరిశుద్ధత రాదు. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నదికి తిరిగి వచ్చి. ఎప్పుడు పొందుకున్నాడు? తల్లిదండ్రులను ప్రేమించిన తర్వాత.
ఆయన ఎప్పుడు అడుగు పెడుతున్నాడు? 30 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? దేవుని రాజ్య సువార్త కొరకు పరుగులు తీస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 3.5 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త కొరకు పరుగులు తీశాడు. ఎందుకని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ ఆజ్ఞ పాటిస్తున్నాడు యేసుప్రభు వారు. ఏ ఆజ్ఞ? ఆనాడు మోషే కాలములో 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? ఆజ్ఞ. తల్లిదండ్రులు సన్మానింపు ఆజ్ఞను పాటించాడు కాబట్టే ఆయన మనకు మాదిరితనంగా ఉన్నాడు. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, యేసుప్రభు వారు తల్లిదండ్రులు ప్రేమించాడా? యస్, ప్రేమించాడు. అందుకే 30 సంవత్సరాలు వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పలేదు. ఏ పని చేయమన్నా ఇసుకుదనం లేకుండా అమ్మ మాటకు లోబడ్డాడు, నాన్న మాటకు లోబడి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అమ్మా నాన్నలతోనే ఉన్నాడంట యేసుప్రభు వారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ముందు నీవు జీవించాలి. ఏం జీవించాలి? యేసుప్రభు వారు తల్లిదండ్రులను ఎదిరించినట్లయితే నిర్గమాకాండంలో ఏమని ఉందంటే, వాళ్ళను దేవుడు దీపం ఆర్పేస్తా అన్నాడు. ఏమన్నాడు అంటే వాళ్ళు చనిపోతారు, ఆయుష్కాలం వాళ్ళకు ఉండదు. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తే, తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. అంటే 100 సంవత్సరాలు. దీర్ఘాయుష్ అంటే ఎంత? 100 సంవత్సరాలు బతకగలుగుతారు. ఈ రోజున వారి మాట వినకుండా, వారు నీకు గద్దింపు లోబడకుండా, తల్లిదండ్రులు నీకు మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి, చెడ్డ మాటలు చెప్తే వినక్కర్లేదు, నువ్వు దేవుని మాటే విను. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఎందుకని చెప్తున్నాడంటే, నీవు పరిపూర్ణతకు రావాలంటే నువ్వు మొట్టమొదట ఆజ్ఞ పాటించు. ఏం పాటించాలి? ఆజ్ఞ. దేవుని మాట వినుటయే విశ్వాసానికి మూలం అవుతుంది. అంటే ఇక్కడ దేవుని మాటను వినకుండా అవ్వాదములు ఏం తెచ్చుకున్నారు? పాపాన్ని తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు మాట విన్నారు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు దేవుడే చెప్పాడు. ఏమన్నాడు? తల్లిదండ్రులకు ఎదురు చెప్పదు, తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే వాళ్ళ మాట వినండి. అప్పుడు ఇప్పుడు యేసుప్రభు వారు ఏమొచ్చింది? ఈయనలోకి పరిపూర్ణత ఏర్పడింది. ఏమో ఏర్పడింది? పరిపూర్ణత ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యలో ఉండిపోయాడుక, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఇదిగో వాక్యంలో ఇక్కడ రాయబడింది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను అడిగి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. ఆత్మ, దేవుని ఆత్మ ఎవరిలోకి వచ్చింది? పరిపూర్ణత కలిగిన వారు. అంటే దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళలో దేవుని ఆత్మ సంచారిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున వాక్యము సెలవిస్తుంది, నువ్వు దేవుని మాట ఏ ఒక్క మాట అయినా నువ్వు పాటించగలిగితే నీలో దేవుని ఆత్మ ఉంటుంది. నువ్వు పాటించకపోతే నీలో సాతాను ప్రవేశిస్తుంది. అందుకే నువ్వు ప్రార్థన చేయాలంటే విసుగు. అందుకే నీ నోట్లోంచి బూతులు వస్తాయి, ఒకను కొట్టాలనే మనసు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇది సైతానుకు నువ్వు చోటిచ్చేసావు కాబట్టి. నువ్వు పరిపూర్ణంగా అమ్మ మాట వింటలేదంటే, నాన్న మాట వింటలేదంటే, నీకున్న పెద్దవాళ్ళ మాట వింటలేదంటే నీలో పరిపూర్ణత లేదు. అందుకే నీలో సాతాను దూరుతున్నాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి, ఎంతకాలం నువ్వు ఎంతమందిని ఎదురిస్తున్నావు? దేవుడి ఆజ్ఞను మరిచావా, నువ్వు సాతాను చేతిలోకి వెళ్ళిపోతావు. సాతాను చేతిలో ఇరుక్కుపోతున్నావు. సాతాను నిన్ను నలకొట్టేస్తాడు, చిత్రవద చేసేస్తాడు. వాడి చేతికి నువ్వు చేయివ్వద్దు. ఎందుకంటే దేవుని చెప్తున్నాడు, నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళాలి. నువ్వు పరిపూర్ణంగా ఉండాలి. అమ్మ ఎంతో ప్రయాసపడి హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆమె పరిపూర్ణతగా నువ్వు లోబడాలి. ఆమెలో చెప్పిన మాటలు ఏముంటాయంటే,
దేవుని మాటలే ఉంటాయి. నిన్న వాక్యంలో చెప్పాను, నిన్ను ఎవరైతే గద్దిస్తారో వారి మాటకు లోబడు. నిన్ను ఎవడైతే పొగుడుతాడో వాడి మాటకు లోబడద్దు. ఎవరైతే నిన్ను ప్రేమగా చూస్తున్నారో వాళ్ళ మాట కూడా లోబడద్దు. నువ్వు గద్దింపుకు లోబడు. నిన్ను గద్దింపు ఏం చేస్తుంది? సరి చేస్తుంది, నిన్ను విలువగలగా చేస్తుంది. ఇప్పుడు ఒక మేకుంది. మేకున్నప్పుడు ఆ మేకును డైరెక్ట్గా గుచ్చితే దిగిపోద్దా? దాన్ని ఇలా నొక్కినంత మాత్రం లోపలికి దాంతో దేంతో కొట్టాలి? దాన్ని సుత్తుతో కొట్టాలి. సుత్తుతో కొడితే కానీ అది కరెక్ట్గా గోళ్ళలో దిగి కూర్చుంటుంది. ఆ గోళ్ళలో కూర్చున్న తర్వాత దాని మీద ఏమైనా క్లాక్ కానీ అంటే టైం కానీ ఏదైనా పెట్టుకోవడానికి లేదా ట్యూబ్లైట్లు పెట్టుకోవడానికి ఏదైనా ఉపయోగపడుతుంది. ఎందుకని అది మొట్టమొదటిగా నువ్వు ఇలా నొక్కినంత మాత్రం దిగదు, దాన్ని సుత్తుతో కొట్టాలి. సుత్తుతో కొట్టినప్పుడే, అంటే ఎప్పుడైతే నువ్వు గట్టిగా కొడతావో అప్పుడు అది లోతులో దిగింది. ఈరోజు నువ్వు వాక్యం సెలవు, దేవుని మాట ఎప్పుడైతే నువ్వు బలంగా వింటావో ఆ వాక్యం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. అప్పుడు తప్పు చేయాలన్నా, అమ్మకి ఎదురు సమాధానం చెప్పాలన్నా, నాన్న ఎదురు సమాధానం చెప్పాలన్నా భయపడతావు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు భయం పుడుతుంది. తప్పు చేయాలంటే భయం పుట్టిద్ది, అబద్ధాలు చెప్పాలంటే భయం పుట్టిద్ది, అమ్మో దేవుడు చూస్తున్నాడనే భయం నీలో పుడుతుంది. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నీలో ఆ భయం రావట్లేదు. దేవుడు చూస్తున్నాడనే భయము నీకు కనబడతలేదు. అల్లరి చేయాలనే మనసే నీకు వస్తుంది, అబద్ధాలు చెప్పాలనే మనసే నీకు వస్తుంది, దొంగతనాలు చేయాలనే మనసే నీకు వస్తుంది. అంటే కారణం నువ్వు ఎవరికి? దేవునికి నువ్వు లోబడతలేదు. దేవుని వాక్యం వచ్చినప్పుడు నిద్రని నువ్వు కేటాయిస్తున్నావు. దేవుని వాక్యానికి వచ్చినప్పుడు వాటిని వీటిని చూడాలని ఆశపడుతున్నావు. అంటే నువ్వు దేవుని మాట వింటలేదు. దేవుడు అంటే నీకు భయం లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన కోపగించుకుంటాడు. ఆయన కోపం వస్తే తట్టుకోలేమన్న మనసు నీకు లేదు. ఎప్పుడు చూసినా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు అన్న మాటే నీకు కనపడుతుంది. కానీ ఆయన కోపం వస్తే ఏమైపోయింది? కాలిఫోర్నియా తగలడిపోయింది. సొదొమ గొమొర్రా ఏమైపోయింది? అగ్ని గంధకంలో కాలిపోయింది. ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆయన కోపము కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజున వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి కోపం రేపొద్దు. ఈరోజున నువ్వు పరిపూర్ణతలోకి రావాలి. దేవుడు అంటే నువ్వు పరిపూర్ణంగా ఉండాలి. పరిశుద్ధాత్మకు నువ్వు సావాసానికి లోబడాలి. నిత్యము ప్రార్థనకై నీ చోటు ఇవ్వాలి. అల్లరికి చోటిచ్చావా అల్లరి పాలైపోతావు. నువ్వు దేవునికి చోటిచ్చావా దేవుని కుమారుడని పిలిపించుకుంటావు. ఏది కావాలి నీకు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. యేసయ్య తల్లిదండ్రుల మాట 30 సంవత్సరాలు విన్నాడంట. ఈ రోజున అలా ఉన్నారా పిల్లలు? ఏది మీలో పరిపూర్ణత ఎలా వస్తుంది? ఈరోజు తల్లిదండ్రులు కొట్టే వాళ్ళే ఏర్పడ్డారు. తీసుకువెళ్ళి వాళ్ళ పెరిగిన తర్వాత, వాళ్ళకి ఆస్తిపాస్తులు వచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిర్లక్ష్యం చేసావా నీకు కూడా అదే గతి పట్టింది. ఈరోజు నువ్వు అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావు అంటే రేపు నీ పిల్లోడు ఎదురు సమాధానం చెప్తాడు. రేపు ఈరోజు నువ్వు నాన్నకి ఎదురు సమాధానం చెప్తున్నావు అంటే నువ్వు రేపు నీకు పుట్టిన పిల్లోడు నిన్ను ఎదురు సమాధానం చెప్తాడు. నువ్వు తల్లిని కొడుతున్నావా నీ కొడుకే నిన్ను కొడతాడు. గుర్తుపెట్టుకో, ఏది విత్తుతావో అదే కొయ్యబడతావు. ఈరోజున వాక్యం సెలవిస్తుంది, అమ్మ మాట విను, నాన్న మాట విను, మామ మాట, పెద్దల మాట విను. ఆ మాటల్లో ఏముంటుందంటే దేవుని గద్దింపు ఉంటుంది. తప్పుడు మార్గంలో వెళ్ళాలని సాతాను ఏం చేస్తుంది? ప్రేరేపణ చేస్తుంది. దేవుని ఆత్మ మీలోకి రానివ్వకుండా, దేవుని ఆత్మ మీలో ప్రవేశించనీయకుండా అడ్డుగోడ వేసేస్తుంది. ఏ అడ్డుగోడ? నిద్ర అనే అడ్డుగోడ. ప్రార్థన చేయాలంటే విసుగు అనే అడ్డుగోడ వేస్తుంది. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఎంతకాలం, ఎన్ని రోజులు నువ్వు దేవునికి దూరమై ఉంటావు? ఎన్ని రోజులు దేవుని మాట వినకుండా ఉంటావు?
చెప్తున్నాడు, యేసయ్యే చెప్తున్నాడు. దేవుడే తల్లిదండ్రుల మాట విన్నాడు. యేసుప్రభు వారు దేవుడా కాదా? ఆయనే తల్లిదండ్రుల మాట విన్నాడు. వాళ్ళకి ఎదురు సమాధానం ఎక్కడ చెప్పలా. 30 సంవత్సరాలు, అక్కడ ఇక్కడ 2-3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు వాళ్ళకి విధేయుడై ఉన్నాడంట. ఈరోజున ఎలా ఉన్నారు పిల్లలు? ప్రతి విషయంలో తల్లిని కొట్టేవాళ్ళుగా తయారు, నీ మంచి చెప్పే వాళ్ళని కొట్టేవాళ్ళుగా ఉన్నారు, తిట్టేవాళ్ళుగా ఉన్నారు, బూతు మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. దేవుడు అందుకని తల్లిదండ్రులకి ఇచ్చింది నీకు. ఎంతోమంది తల్లిదండ్రులు లేక అనాథ పిల్లలు ఏడుస్తున్నారు. ఈరోజున పిల్లలు ఎంతోమంది అమ్మ లేక నాన్న లేక ఏడుస్తున్నారు. ఏ వీధులైనా ఎవరైనా చూసినప్పుడు అడుక్కునే వాళ్ళు, అయ్యా మా అమ్మ నాన్న లేదని అడుక్కునే స్థితిలో ఉన్నారు. కానీ నీకు చక్కటి అమ్మ ఇచ్చాడే, నాన్ననిచ్చాడే, వాళ్ళ చేతి గోరు ముద్దలు తింటున్నావు. ఈ రోజున ఆ అనాథ పిల్లలకి తినటానికి వాళ్ళ వేలు పెట్టి, కానీ అమ్మ చేతి ముద్ద వాళ్ళకి తెలియదు, నాన్న ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియదు. ఈ రోజున ఏడుస్తున్నారు, మాకు అమ్మ నాన్న కావాలని. కానీ దేవుడు మీకు ఇచ్చిన అమ్మ నాన్నని మీరు నిర్లక్ష్యం చేసుకుంటారా? ఏడుస్తున్నారు చాలామంది. అడుక్కునే వీధుల్లో ఏమైందమ్మా, ఎందుకమ్మా ఇలా ఉన్నామంటే, మా అమ్మ నాన్న లేక మాకు ఇలాంటి సానాలు లేక మాకు కురుపులు వచ్చేసి ఇలా అయిపోయాం అంకులు అంటున్నారు. రోడ్డు మీద వెళ్తా ఉంటారు. తల్లిదండ్రులే ప్రేమగా చూడగలుగుతారు, మిగతా వాళ్ళు ఎవరు చూడరు. ఈ రోజున ఎంతోమంది ఏడుస్తున్నారు. కానీ దేవుడు మీకు చక్కటి తల్లిదండ్రులు ఇచ్చారు. నీకోసం కష్టపడి ఒక తల్లి ఉంది, నిన్ను అనుక్షణము నిన్ను కాపాడటం కోసం. నీ రోగమైనా ఏ బాధ అయినా దేవునికి మొరపెట్టే ఒక తల్లి ఉంది. ఒక తండ్రి నీ కోసం ప్రార్థన చేసే ఒక తండ్రి ఉన్నాడు. కానీ వాళ్ళు కూడా లేదు. పిల్లల కోసం కనీసం ఏడ్చే వాళ్ళు కూడా లేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు వదిలేసేస్తే వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారంటే అనాథ అని ఏడుపు. పిల్లలందరూ ఏమంటారు, అరే మీ అమ్మ నాన్న రాలేదా, నువ్వు పెద్ద అనాథవని పిల్లల్ని బాధ పెట్టి ఇలా ఈ రోజున జరుగుతుంది. కానీ ఈ రోజున దేవుడు నీకు తల్లిదండ్రులు ఇచ్చాడు, అమ్మమ్మని ఇచ్చాడు, నాయనమ్మని ఇచ్చాడు. ఒక కుటుంబమే ఇచ్చినప్పుడు నువ్వు ఎంతగా దేవుని స్తుతించాలి. ఆ కుటుంబానికి నువ్వు లోబడాలి. నువ్వు లోబడలేకపోతున్నావే, అల్లరికి చోటిస్తున్నావు. ఏ అల్లరి వల్ల నీకేం ప్రయోజనం? వాళ్ళ ప్రేమను కోల్పోతావు. అల్లరి ఏం చేస్తుందంటే నువ్వు సాతాను చోటిస్తున్న వల్ల నువ్వు విడిపోతున్నావు. ఒకప్పుడు నిన్ను ప్రేమగా ప్రేమించే అమ్మ ఇప్పుడు ఏమవుతుంది? చేదరించుకుంటుంది. ఒకప్పుడు నా బిడ్డ నా మనవడని అనుకుని చెప్పే మా అమ్మ ఏమంటుంది? చిచ్చి ఈడు బ్రతికెందుకు అంటుంది. ఈరోజున ఎన్నో కుటుంబాలు లేని భాగ్యాన్ని ఇచ్చాడే, ఇకనైనా మారడానికి ప్రయత్నించకూడదా? అల్లరి కాదు నీకు ఇవ్వాల్సిన మనసు, వాళ్ళ ప్రేమ కలిగిన మాటలు, ఆ దేవుని మాటలు వినటానికి వాళ్ళని ప్రేరేపించాలి. మామ దా మనం ప్రార్థన చేద్దాం, నీకు యేసయ్య ఏమైనా కార్యాలు చేసి ఉంటే నాకు చెప్పు, నేను వింటాను. ఇలాంటి మాటలు చెప్పుకోగలి. కానీ ఆ ఆటలు ఏ ఆటలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? ఏ ఆట అయినా సరే నరకానికే తీసుకెళ్తుంది. ఒకే ఒక్క ఆట ఆడు. ఆ ఆటే యేసయ్య ప్రార్థన అనే ఆట. ఒకే ఒక ఆట ఆడు, యేసయ్య మాటలనే ఆట. ఒకే ఒక ఆట విను, అది తల్లిదండ్రులు ప్రేమగా చెప్పే మాటలు విను, వారి గద్దెంపుకు లోబడు. ఈరోజున ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయమ్మా. ఒక్కసారి ఆ ఏడుపులను చూడలేకపోతున్నారు. మీకు తెలీదు, రోడ్డు మీద ఏడుస్తున్నారు, అయ్యా మా అమ్మ నాన్న లేరు. ఈ రోజున తిండి లేక హోటల్లో పనిచేస్తున్నారు. ఏమైందయ్యా మీ అమ్మ నాన్న ఏమైపోయారంటే, మా అమ్మ నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు హోటల్లో పని చేసుకునే పరిస్థితి. హోటల్లో ఎలా చూస్తారు? ఓనర్లు ఎలా చూస్తారు చెప్పు? పల్లెలు కడగబడితే కొడతారు, సరిగ్గా క్లీన్ చేయకపోతే తిడతారు, ఎన్నో విధాలుగా హింసిస్తారు. కానీ దేవుడు మీకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నీ కోసం కష్టపడే ఒక తల్లి ఉంది. ఆ తల్లి మాట వింటే నువ్వు దేవుని మాట విన్నట్టే నా కుమారుడు.
నా బిడ్డల కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నా నన్ను పట్టించుకోవట్లేదని ఏడిపిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఏడిపించిన వాడుగానే ఉన్నావు. నా పిల్లలు నన్నే తంతున్నారని తండ్రి ఏడుస్తున్నాడు అంటే నువ్వు దేవుణ్ణి ఏడిపించేవాడుగా ఉన్నావు. నా అమ్మమ్మ అయ్యో నా 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 కూతురు కుమార్తె నా మాట వింటలేదని వాళ్ళు విలపిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఏడిపించేవాడుగా ఉన్నావు. జాగ్రత్త సుమి, దేవుణ్ణి ఏడిపించేవాడిగా ఉంటే ఆయన కళ్ళు ఎర్రబడతాయి. ఏడ్చేవాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రబడతాయి. ముందుగా ఏడుస్తారు, తర్వాత ఎర్రబడతాయి. ఎర్రబడిన తర్వాత ఆయన కోపం రేగిద్దే. అందుకని దేవునికి నువ్వు చోటు. ఆయన కళ్ళు ఎర్రబడేంత వరకు ఉండొద్దు. ఆయన కనికరిస్తున్నాడులే, ఆయన ప్రేమిస్తున్నాడులే అని మీరు నిర్లక్ష్యం చేయకండి. దేవుని మాటకు లోబడు, లేదా హఠాత్తుగా నాశనం తిరిగి వస్తుంది. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. ఆయన మాటలు వినండి, ఆ మాట ప్రకారం జీవించండి. మీ తల్లిదండ్రులను దేవుని ప్రేమ వైపు నడిపించండి. వాళ్ళకి ప్రార్థన చేయండి, వారితో నువ్వు ప్రార్థన చేయించుకో. ఈ రోజున అలాంటి జీవితం ఇచ్చినందుకు ఆ దేవుని మహింపరచు, ఆ దేవుని ఘనపరచు. ఈరోజు యేసయ్య నీతోనే చెప్పాడు, విను, మాట విను, వద్దు అన్న పని చేయకు, అది నీకు ప్రమాదం. కష్టపడి వస్తున్న తల్లిని ఆమె మనసారా సేవించు. ఏ బాధల్లో వస్తుందో, ఇబ్బందులో వస్తుందో, ఏ ఇరుకుల్లో వస్తుందో, దేనికి వస్తుందో, వచ్చినప్పుడు నువ్వు ఆమెను ఓదార్చేవాడుగా ఉండాలి. అమ్మా ఏడవకమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?